ఆరోగ్యాభిలాషులందరికీ మా యొక్క ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం యోగ నిద్ర గురించి తెలుసుకుందాం. ఈ యొక్క యోగ నిద్రని మన బాడీని అనలైజ్ చేస్తూ, శరీరాన్ని, మన అవయవాలను గుర్తు చేసుకుంటూ, అలాగే మన శరీరంలో ఉన్నటువంటి మనకు సహకరించేటటువంటి ఆల్ సిస్టమ్స్ని కూడా గుర్తు చేసుకుంటూ, మరియు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాలను కూడా యాక్టివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ యోగ నిద్ర మనం ఆచరిద్దాం. ఈ యొక్క యోగ నిద్ర ద్వారా మనం తెలుసుకున్నట్లయితే మనకు నిద్రలేమి నుంచి బయటపడడానికి యోగ నిద్ర సహకరిస్తుంది. మన బాడీ స్ట్రెయిన్కి, ఒత్తిడికి లోనైనప్పుడు మానసిక ప్రశాంతత కోసం యోగ నిద్రను మనం ఆచరించవచ్చు. ఈ యోగ నిద్ర అనేది మన బాడీలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థలకి ఒక పోషణకరమైనటువంటిదిగా మనం భావించవచ్చు. మన శరీరంలో ప్రతి భాగాన్ని మనం యాక్టివేట్ చేసుకోవడంలో కూడా యోగ నిద్ర అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఇక ముందుగా మనం తీసుకున్నట్టయితే మన యొక్క శిరస్సు నుంచి అరికాళ్ళ వరకు ప్రతి భాగాన్ని యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తాం. అందులో భాగంగా కీలక పాత్ర వహించినటువంటిది శ్వాస వ్యవస్థ. మన శరీరంలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి ప్రాణశక్తిని అందిస్తూ ఈ యొక్క ప్రక్రియను మనం ఆచరించడం జరుగుతుంది. అయితే ముందుగా మన యొక్క తల భాగాన్ని గమనిస్తాం. మన యొక్క తల నుంచి అరికాళ్ళ వరకు ప్రతి భాగానికి ప్రాణశక్తిని చేరవేస్తూ మన శరీరాన్ని మనం అవలోకనం చేసుకుంటూ మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నింటినీ ఊహించుకుంటాం. అలాగే మన బాడీలో ఉన్నటువంటి షట్ చక్రాస్ని కూడా మనం యాక్టివేట్ చేస్తాం. ఆ చక్రాస్ని యాక్టివేట్ చేస్తూ యోగ నిద్రను మనం ఎలా ఆచరిస్తాం అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. మన బాడీలో ఉన్నటువంటి 7 చక్రాల గురించి తెలుసుకున్నట్లయితే ముందుగా సహస్రార చక్రం. ఈ యొక్క సహస్రార చక్రం అనేది మన శరీరంలో ఉన్నటువంటి మెదడును శక్తివంతం చేయడం లోపల కీలక పాత్ర వహిస్తుంది. ఇది భగవంతునితో కలయికగా మనం ఈ సహస్రార చక్రాన్ని మనం పోల్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఆగ్నేయ చక్ర. ఈ యొక్క ఆగ్నేయ చక్ర వచ్చేసి మన శరీరం లోపల మనం కళ్ళను చూసుకోవచ్చు. కనుబొమ్మల మధ్య భాగంలో ఆగ్నేయ చక్ర ఉంటుంది కాబట్టి ఇది మన శరీరంలో ఉన్నటువంటి దివ్య దృష్టిని ఆజ్ఞాపించడం లోపల మనకు తోడ్పడడం అనేది జరుగుతుంది. అలాగే విశుద్ధి చక్రం. మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్య భాగాలైనటువంటి గొంతు భాగము, చెవుల భాగాన్ని విశుద్ధి చక్రగా మనం పోల్చడం జరుగుతుంది. అయితే ఇది మన లోపల ఉన్న సృజనాత్మకతను, కళను వెలికి తీయడం లోపల ఈ యొక్క విశుద్ధి చక్ర అనేది తోడ్పడడం జరుగుతుంది. దీన్ని మనం ఆకాశంతో కూడా మనం పోల్చుకోవడం జరుగుతుంది. మనకు పంచభూతాల్లో ఉన్నటువంటి 5ంటిని చూసుకున్నట్లయితే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఈ 5ంటిని కూడా ఈ యొక్క విశుద్ధి చక్ర, అనాహత చక్ర, మణిపూరక చక్ర, స్వాదిష్టాన చక్ర, మూలాధార చక్ర అనేవి యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అలాగే అనాహత చక్రం. ఈ యొక్క అనాహత చక్రాన్ని మనం ఆచరించినట్లయితే గుండెను, ఊపిరితిత్తులను యాక్టివేట్ చేయడం లోపల మనకు అనాహత చక్ర అనేది మన శరీరంలో తోడ్పడుతుంది. దీని ద్వారా మన బాడీలో ఉన్నటువంటి హయ్యర్ ఎమోషన్స్ని, ప్రేమ మరియు దయ, శాంతి, ఆనందము, వీటన్నింటినీ యాక్టివేట్ చేయడం లోపల, అందించడం లోపల అనాహత చక్ర అనేది తోడ్పడుతుంది. అలాగే మణిపూరక చక్రం. మణిపూరక చక్రం వచ్చేసి మనకి పొట్ట భాగంని, లివర్ను, కాలేయంను, చిన్న పేగులను, పెద్ద పేగులను, ప్యాంక్రియాస్ను, కిడ్నీస్ను, వీటిని యాక్టివేట్ చేయడం లోపల మనకి మణిపూరక చక్ర తోడ్పడుతుంది. అలాగే కనురెప్పపాటులో జరిగేటటువంటి రియాక్ట్ అవుతూ ఉంటాము, అలర్ట్నెస్, ఇది తక్షణమే శక్తిని అందించడం లోపల మనకు మణిపూరక చక్ర తోడ్పడుతుంది. ఎగ్జాంపుల్ అగ్ని. మనకు ఒకసారి అగ్గి తల కానీ ఎట్లయితే రియాక్ట్ అవుతూ ఉంటుంది, అలా మనకు మన బాడీలో రియాక్సేషన్స్ని మనకు ఈ మణిపూరక చక్ర తోడ్పడుతుంది. అలాగే స్వాదిష్టాన చక్ర. ఈ యొక్క స్వాదిష్టాన చక్రాన్ని మనం పొత్తి కడుపు భాగము, కాళ్ళు, యూరినరీ బ్లాడరు, మర్మాయవాలు, ఈ యొక్క భాగం లోపల మనకి యాక్టివేట్ చేయడం లోపల స్వాదిష్టాన చక్ర సహకరిస్తుంది. ఇది పై చక్రాలన్నిటికీ కూడా ఒక పోషణ వ్యవస్థలాగా, మన లోపల కోరికలు ఉన్నట్లయితే ఆ కోరికలను ప్రేరేపించటం లోపల స్వాదిష్టాన చక్ర తోడ్పడుతుంది. దీని ఎగ్జాంపుల్గా మనం నీరుగా మనం
నీటిని పై చక్రాలన్నింటినీ పోషించడం లోపల కీలక పాత్ర వహించడం, దీన్ని నీరుగా తీసుకుంటాం. అలాగే మూలాధార చక్రం. ఈ యొక్క మూలాధార చక్రం వచ్చేసి మనకు శరీరంలో ఉన్నటువంటి ఎముకలు, కండరాలు, రక్త ప్రసరణ వ్యవస్థను వీటన్నిటినీ అన్ని భాగాలకు సక్రమంగా అందించడం లోపల కీలక పాత్ర వహిస్తుంది, ఒక పిల్లర్ లాగా. ఇది మన బాడీలో ధైర్యాన్ని, సాహసాన్ని, మన బాడీ ఆర్థికంగా అన్నింటినీ ఒడిదొడుకుని తట్టుకునే విధంగా మనకు అవసరమైనటువంటి శక్తిని అందించడం లోపల ఈ యొక్క మూలాధార చక్రం సహకరిస్తుంది. దీన్ని మనం భూమిగా పిలుస్తాం. ఇలా ఈ 7 చక్రాల ద్వారా మన శరీరం మనకు సహకరించడం లోపలంటే మనం యోగ నిద్రను ఆచరించాల్సి ఉంటుంది. ఈ యోగ నిద్రలో మనం చూసుకున్నట్లయితే తల నుంచి అరికాల వరకు ఈ యొక్క చక్రాలను జోడిస్తూ ముందుగా మనం శిరస్సును తీసుకున్నాం. శిరస్సును ఆచరిస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు ఇక్కడ శిరస్సు భాగంలో ఉన్నటువంటి మెదడును ముఖ్యంగా తీసుకున్నాం. దీని ద్వారా మనకేమైంది, సహస్రార చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్నాం. అలాగే మనం ముఖ భాగంలో పట్టున్నట్లయితే కళ్ళను, కనుబొమ్మల మధ్య భాగాన్ని గమనిస్తున్నప్పుడు ఆజ్ఞా చక్రాన్ని పోల్చుకున్నాం. అలాగే గొంతు భాగాన్ని, చెవులని యాక్టివేట్ చేస్తున్నప్పుడు విశుద్ధి చక్రాన్ని కూడా పోల్చుకోవడం జరిగింది. అలాగే అనాహత చక్రాన్ని, గుండెను, ఊపిరితిత్తులను మనం గమనిస్తున్నప్పుడు అనాహత చక్రాన్ని మనం పోల్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పొట్ట భాగానికి వచ్చేసరికి అక్కడ లివరు, ప్యాంక్రియాసు, గాల్ బ్లాడరు, పెద్ద పేగులు, చిన్న పేగులు, ప్యాంక్రియాసు వీటిని యాక్టివేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోగలిగాం. అలాగే స్వాదిష్టాన చక్రాన్ని చూసినట్లయితే ఒత్తి కడుపు, కాళ్ళు, యూరినరీ బ్లాడరు, మర్మాయవాలు ఈ భాగానికి వచ్చేసరికి మన శరీరంలో స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోగలిగాం. ఆ తర్వాత మూలాధార చక్రానికి వచ్చేసరికి మన బాడీలో ఉన్నటువంటి ఎముకలు, కండరాలు, రక్త ప్రసరణ వ్యవస్థను గురించి తెలుసుకునేటప్పుడు మనం ఇక్కడ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నింటినీ కూడా చక్రాలతో ముడిపడి ఉన్నాయి. అంటే మనం యోగ నిద్రను ఆచరిస్తున్నప్పుడు మన దృష్టి మొత్తం కూడా శ్వాస పైన కేంద్రీకృతం చేస్తూ మన తల భాగం నుంచి అరికాల వరకు ప్రతి అంగుళాన్ని కూడా మనం ఊహించుకున్నట్లయితే, గమనిస్తూ వెళ్తున్నట్లయితే మన బాడీ మనకు సహకరించడం లోపల మనం ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ఈ యొక్క యోగ నిద్ర అనేది మనకు తోడ్పడుతుంది. అయితే ఈ యోగ నిద్రని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఒత్తిడిని దూరం చేస్తుంది. అలాగే నిద్రలేమిని కూడా కంట్రోల్ చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే మనం 3 గంటలకు సరిపడేటటువంటి నిద్రను ఈ యొక్క 10 నుంచి 20 నిమిషాలు కానీ 30 నిమిషాల లోపటి మనం పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వేరే వ్యతిరేక ఆలోచనలు ఏం రాకుండా మనం మన దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి, అటువైపు వెళ్ళకుండా. అందుకే ఇక్కడ మనం కేవలం శ్వాస మీద ధ్యాస నిలుపుతాం. ఏదో ఒక మ్యూజిక్ని మనం ఆన్ చేసుకుంటూ, లేదనుకుంటే మనంతటా మనమే శ్వాసని అనలైజ్ చేస్తూ, శ్వాసని ఉచ్ఛ్వాస నిశ్వాసన దృష్టి నిలుపుతూ మన యొక్క తల నుంచి అరికాల వరకు ప్రతి అంగుళాన్ని మనం గుర్తు చేసుకుంటూ వస్తాం. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు వ్యతిరేక ఆలోచనలు రాకుండా ఉంటాయి. మన దృష్టి మొత్తం కూడా ఒకే అంశం పైన కేంద్రీకృతం అవుతుంది. దాని ద్వారా మనం ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా యోగ నిద్ర అనేది ప్రతి భాగానికి కీలక పాత్ర వహిస్తుంది. సిస్టమ్స్ని తీసుకున్నట్లయితే ముందుగా మనకి నర్వ్ సిస్టాన్ని, మన దృష్టి అంతా కూడా మన బాడీలో ఉన్నటువంటి నరాల మీద ఫోకస్ చేయడం వల్ల నర్వ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే శ్వాస వ్యవస్థ మీద ఫోకస్ చేయడం వల్ల మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కూడా యాక్టివేట్ అవుతుంది. అలాగే పొట్ట మీద ఫోకస్ చేయడం వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మన బాడీలో ఉన్నటువంటి ఆల్ కండరాలను, శరీరంలో ఉన్నటువంటి ఎముకలను, కండరాలను గమనిస్తున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి మస్కులర్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకోగలుగుతాం. ఇలా మనకి ప్రతి ఒక్క భాగాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం లోపల మనకి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఈ యోగ నిద్ర. ఈ యొక్క యోగ నిద్రను మనం ఆచరిస్తున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం మనం ఆచరించడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియను ఆచరిస్తున్నప్పుడు ముందుగా మనం యోగాను చేసుకున్నట్లయితే మన శరీరం అలసిపోతుంది. అలసిపోయిన తర్వాత మన బాడీకి ప్రశాంతత చేకూర్చడం కోసం చివరిలో మనం యోగ నిద్రను ఎంచుకోవడం జరుగుతుంది. ఈ యొక్క యోగ నిద్రను పూర్తి చేసుకున్న తర్వాత ప్రాణాయామ స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియను మనం
అలాగే దీర్ఘమైన శ్వాస తీసుకుంటాం, అలాగే శ్వాసను కొనసాగిస్తాం. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇలా ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ మన యొక్క తల నుంచి అరికాల వరకు ప్రతి అంగుళానికి కూడా శ్వాసను చేరవేస్తాం. ఇలా చేరవేస్తూనే అంటూ ది లాస్ట్ పార్ట్ వరకు ప్రతి ఒక్క భాగాన్ని మనం యాక్టివేట్ చేస్తూ రావడం అనేది జరుగుతుంది. ఇలాగే ముందుగా మనం ఈరోజు గమనిస్తూ చేద్దాం. ముందుగా మనం ఒక స్థితిని ఎంచుకున్న తర్వాత శవాసనాన్ని లోపల పడుకున్న తర్వాత ముందుగా మన యొక్క దృష్టిని మన యొక్క తలపైకి మళ్ళిస్తూ మన యొక్క కనుబొమ్మలను, కళ్ళను, అలాగే పెదవులను, నోటి భాగాన్ని, నోటి లోపటి భాగాలైనటువంటి పళ్ళను, నాలుకను, గొంతు భాగాన్ని, అలాగే మెడ కండరాలను మరియు భుజ కండరాలను, మోచేతులను, అరచేతులను, రెండు చేతుల యొక్క వేళ్ళను మరియు ఛాతి భాగాన్ని, గుండెను, ఊపిరితిత్తులను మరియు పొట్ట భాగాన్ని, అలాగే కాలేయమును మరియు ప్యాంక్రియాస్ను మరియు బ్యాక్ ఆఫ్ ది బాడీ మన యొక్క వెన్నుముకను, సర్వైకల్ భాగాన్ని, అలాగే ఆ యొక్క వెన్నుముకను 3 కోణాల్లో గమనిస్తాం. అప్పర్ బ్యాక్ అంటే పై భాగాన్ని, పై వెన్నుముకను, మధ్య వెన్నుముక భాగాన్ని, లోయర్ బ్యాక్ పెయిన్ చివరి భాగాన్ని మనం 3 కోణాల్లో, అప్పర్ ఏరియా, మిడిల్ ఏరియా, లోయర్ ఏరియా, 3 కోణాల్లో మనం వెన్నుముకని యాక్టివేట్ చేస్తాం. అలాగే మనకు గ్రిప్స్ పక్కటెముకలను, మన సైన్యం మనకి ఎలా రక్షణ కవచంలాగా పనిచేస్తుందో మన శరీరానికి కూడా పక్కటెముకలు అలాగే పనిచేయడం జరుగుతుంది. కాబట్టి వెన్నుముక్కతో పాటు రిప్స్ని యాక్టివేట్ చేసుకుంటాం. అలాగే మన యొక్క కిడ్నీస్ను, డయాలిసిస్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా కిడ్నీస్ కీలక పాత్ర వేస్తాయి. కాబట్టి కిడ్నీస్ని యాక్టివేట్ చేసుకుంటాం. దాంతోపాటుగా మన యొక్క బటక్స్ పిరుదులను, అలాగే తొడ కండరాలను మరియు పిక్క కండరాలను, మోకాలను, మోకాల యందలి గుజ్జును, అలాగే అరికాలను, కాళ్ళ యొక్క వేళ్ళను, ఇలా పూర్తిగా శ్వాస మీద ధ్యాస నిలుపుతూనే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా చేరుతుందో శ్వాస వ్యవస్థను కూడా అలాగే చేరవేస్తూ శ్వాసను అందిస్తూ బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ని మనం యాక్టివేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియ ద్వారా మనం ఎదుర్కొంటున్నటువంటి చాలా రుగ్మతలకి మనం మానసికంగా ప్రశాంతతను చేకూర్చడం అనేది జరుగుతుంది. ఒక పరిష్కార మార్గాన్ని మనం ఎత్తుకున్న వాళ్ళు అవుతాము ఈ ప్రక్రియను ఆచరించడం ద్వారా. అందుకే ఋషిమునులు మనకి యోగ నిద్ర ద్వారా మన బాడీలో ఉన్నటువంటి ఆల్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేయడంలో కీలక పాత్ర వహిస్తుందని, దీన్ని మనం ప్రశాంతాసనంగా, శవాసనంగా పిలవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రశాంతాసనం అనేసరికంటే ఎక్కడ ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా శరీరం మీద మన యొక్క దృష్టిని కేంద్రీకృతం చేస్తూ మన శరీరాన్ని మనం శ్వాస ద్వారా గమనిస్తూ యాక్టివేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా యోగ నిద్ర ద్వారా మన బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ మన శరీరానికి అవసరమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని అందిస్తూ యోగ నిద్ర మనం ఆచరించడం అనేది జరుగుతుంది. ఇలా పూర్తిగా దీర్ఘమైన శ్వాస తీసుకుంటాం, అలాగే శ్వాస వదులుతాం. ఎక్కడ ఏ విధమైన ఒత్తిడి లేకుండా బాడీలో ఉన్నటువంటి అన్ని భాగాలని మనం ఈ యొక్క యోగ నిద్ర ద్వారా మనం యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. పూర్తిగా ప్రతి ఒక్క పార్ట్ పైన ఒక 10 to 40 seconds, 30 seconds, 20 seconds, 10 seconds ఇలా మన యొక్క దృష్టిని మనం మళ్లించడం అనేది జరుగుతుంది. అలా గమనిస్తూనే ప్రతి భాగాన్ని కూడా మనం
గమనిస్తూ ఇలా దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ అలాగే శ్వాస వదులుతూ బాడీలో ఉన్నటువంటి అన్ని భాగాలకి ప్రాణశక్తిని చేరవేస్తూ ఉంటాం. ఇలా పూర్తిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూనే మన శరీరంలో ఉన్నటువంటి తల నుంచి అరికాల వరకు, అరికాల నుంచి తల వరకు ప్రతి భాగాన్ని కూడా మనం గమనిస్తూ వస్తాం. ఈ యొక్క ప్రక్రియ ద్వారా మన బాడీలో ఉన్నటువంటి 206 బోన్స్ని, 1425 జాయింట్స్ని, అన్ని భాగాలను మనం ఆల్ సిస్టమ్స్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నౌ డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. దీర్ఘంగా శ్వాస తీసుకున్నాం, అలాగే శ్వాస వదులుతాం. నౌ డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇలా ఈ యొక్క ప్రక్రియను అనుసరిస్తూ మన బాడీలో ఉన్నటువంటి ఆల్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేస్తూ, ఆల్ చక్రాస్ని యాక్టివేట్ చేస్తూ మన శరీరానికి అవసరమైనటువంటి పాజిటివ్ శక్తిని అందిస్తాము. అందరికీ నమస్కారాలు. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.